అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీకు నచ్చిన అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులో ఉన్న మాట చెప్తామని ట్రై చేస్తారు. ఇలా చేయడం వల్ల మీకు ఒక వార్త అయితే అందుతుంది. ఉద్యోగ బాధ్యతలు అయితే అధికమవుతాయి. వాణిజ్య వ్యాపారాలు నెత్తినడకన సాగుతాయి. లాభాలు అంతగా కనిపించవు. సాంకేతిక నిపుణులు, రాజకీయ వర్గాల వారికి అందిన పదవులు సైతం సంతృప్తినివ్వవు. విద్యార్థులకు ఫలితాలు అంతగా సంతృప్తికరంగా ఉండవు. మహిళలకు ఆరోగ్య సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగులను దుస్తులను దానము చేయడం వలన మరి ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి శివాష్టకం పఠించడం వల్ల మరి ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. ఈరోజు కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు అయితే మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో తగాదాలు కూడా ఉంటాయి. కొంతమందికి ఎంత కష్టించినా కూడా ఫలితం అనేది కనిపించదు. ఈరోజు మీరు చూసినట్లయితే ఆర్థిక విషయాలు కొంతమందికి నిరాశ కలిగిస్తాయి. బంధువులతో తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వాణిజ్య వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాల్లో అదనపు విధులు చికాకు పరుస్తాయి. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణుల వారికి వ్యవహారాలు అయితే అనుకూలించవు. ఇక విద్యార్థులకైతే వడదడుకులు ఉంటాయి. ఇక మహిళలకైతే కుటుంబ సమస్యలతోటి సతమతమైపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు నలుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా చాలా మేలు కలుగుతుంది. మరి వారికి ఉన్న సమస్యలు కూడా మరి పరిహారం అయిపోతాయి. కొత్త నిర్ణయాలను తీసుకుంటారు. పరిచయాలు మెరుగవుతాయి. చిన్ననాటి మిత్రులు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగుల జీవిత ఆశయం కూడా నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు తీరుతాయి. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. ఇక వాణిజ్య వ్యాపారాలలో పురోగతి సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. క్రీడాకారులు, పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వ సాయం అయితే అందుతుంది. ఇక విద్యార్థులకు సంతోషకరమైనటువంటి వార్తలు అందే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వారి కృషి సాధించే అవకాశాలు ఉన్నాయి. వారికి పోటీ పరీక్షల్లో విజయం కూడా సాధించడం జరుగుతుంది. ఇక మహిళలకు అయితే ఆస్తి లాభం చేకూరుతుంది. మరి సూర్య భగవాన్ని మీరు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. మరియు సూర్య స్తోత్రం పఠించాల్సి ఉంటుంది. మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే పరిహారము, తమలపాకు పరిహారం చేసినట్లయితే చక్కని ఫలితం మీకు అందుతుంది. ధనలక్ష్మి యోగం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఒక తమలపాకును తీసుకొని శుభ్రంగా నీటితో కడిగి ఆరిపెట్టిన తర్వాత సింధూరం తీసుకొని ఆ సింధూరంలో కొద్దిగా గంగాజలం కలిపి, లేదా మీ గంగాజలం లేనట్లయితే మరి చక్కగా రోజ్ వాటర్తో తడిపినటువంటి సింధూరంతో మీరు చక్కగా తమలపాకు మీద ఒక సవ్య స్వస్తిక గుర్తు వేయాలి. లేదా రోజ్ వాటర్ తోటే మీరు గంధంతో ఉంగరం వేలుతోటి మీరు చక్కగా మీరు శ్రీం అనే అక్షరం రాయాలి. ఇక 4 చుక్కలు వేయాలి. తర్వాత కుడివైపు శ్రీం అనే అక్షరం, ఎడం వైపు 2 నిలువు గీతలు వేయాలి. ఈ తమలపాకును మీరు గనక మీ వెంట తీసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కానీ, బయట వెళ్ళేటప్పుడు కానీ మీ వెంటనే ఉంచుకుంటే మీకు అపారమైన ధనలాభం కలుగుతుంది. మీకు రాదనుకొని వదిలేసుకున్న డబ్బు సైతం చేతికి అందుతుంది. మీకు ధనలక్ష్మి యోగం, ఇంట్లో మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగించబడతాయి. ధనలక్ష్మి యోగం అనేది కలుగుతుంది. ఇక లక్కీ సంఖ్య 21, లక్కీ కలర్ వైలెట్, లక్కీ దిశ అయితే తూర్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.